ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 138వ అధ్యాయము 7వ చరణం. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపుదువు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. శత్రువుల గురించి, ఆపద గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఆపదలో తోడుగా ఉండటం అంటే జీవితంలో మనం ఎలాంటి కష్టాలు, శోధనలో, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించుటకు మనకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇచ్చిన దేవుడు శత్రువులను కూడా కాపాడుతున్నాడు. ఆపదలు కాపాడినాడు, శత్రువులను కాపాడటం అంటే మనకు విరోధంగా లేచినటువంటి మనుషులు, ద్వేషించేవారు, కుయుక్తి గలవారు ఆయన తన హస్తాన్ని చాపి మనలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. ఎవరండి ఈరోజు కాపాడేది? దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా ఉన్న వారికి ఒక నిరీక్షణ ఉంది, వారికి ఒక ఆశ్రయం ఉంది. అందుకనే నా శత్రు కోపము నుండి నా రక్షించుటకై నీవు నా చేయి చాపుతావు. శత్రువులను కాపాడి, శత్రువుల నుంచి విడిపించిన దేవుడువు, ఆపదల నుంచి రక్షించిన దేవుడువు, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. కుడి చెయ్యి అంటే సర్వాధికారానికి, బలమైన రక్షణకు, విజయానికి సాదృశ్యం. మరి మనలను రక్షించే ఆయన కుడి చెయ్యి ఎలా ఉన్నదంట? విజయానికి, సర్వాధికారానికి, బలానికి, రక్షణకు కాపుదలగా ఉంది. నమ్ముతున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి నీ నామను మహింపరుచుకుని గణపరుచుకుని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. జీవం గల దేవుని సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా, దేశ విదేశ గ్రామ పట్టణాల్లో ఉన్న మా బిడ్డలను, మా భారతదేశాన్ని మీ ఆధీన స్వాధీనపరుచుకొని నమ్మకమైన కృప, నమ్మకమైన సాక్షిగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని నిన్ను ఎరగని వారందరూ నిన్ను కనుగొని నిన్ను ప్రార్థించి నీ నామను మహింపరిచే భాగ్యం దయచేయండి. క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.